ముందుకు పోతా ఉన్న ఈ భారతదేశంలో. ఓకే. అరవింద్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. రైట్, నిన్న కేటీఆర్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు, అది విన్నాం. అంటే జీఎస్టీ తగ్గింపు వాస్తవానికి చిన్న వ్యాపారులకు మేలు చేస్తుందని కేంద్రం చెప్తుంది కదా, దాంట్లో మీకు అభ్యంతరం ఏంటి? అసలు మీరు ఎందుకు అంగీకరించట్లేదు? సార్, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు మంచి దండాలు సార్, నమస్కారాలు. పెట్రోల్ భారాన్ని తగ్గించాలి అనేటువంటి ఈ ప్రతిపాదనతో అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఇప్పటికే ప్రతిపాదనలు కూడా పెట్టినరు. ఇవాళ ఈ ప్రతిపాదన ఏదైతే ఉన్నదో జిఎస్టీలో 12% సబ్సిడైజ్ చేస్తా అని చెప్పి ప్రతిపాదన ఏదైతే ఉందో ఇది కంటి తుడుపు చర్యగానే భావిస్తా ఉన్నారు ఇవాళ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా. ఇవాళ దశాబ్ద కాలంగా ఇవాళ బీజేపీ పార్టీ ఏర్పడ్డాక ఇవాళ వాళ్ళు ఎటువైపు పాలు, పెరుగు, ఉప్పు, పప్పుల పైన విపరీతంగా ఇవాళ పన్నులు పెంచి ఇవాళ తగ్గిస్తాము, దాంట్లో 12% అదేదో చేస్తాము అంటే ఇవాళ 22 లక్షల కోట్ల రూపాయలు వస్తున్నటువంటి ఆదాయంలో ఇది కేవలం 5% మాత్రమే అవుతుంది అనేటువంటి విషయాన్ని కూడా ఇప్పటికే ఉన్నటువంటి బుద్ధిజీవులు, మేధావులు అందరూ కూడా మాట్లాడుకుంటున్నటువంటి నేపథ్యం ఉంది. ఇవాళ ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, కేటీఆర్ గారు కానివ్వండి చాలా స్పష్టంగా ఒకటే విషయాన్ని చెప్పిండ్రు. చేనేత పైన జిఎస్టీని సంపూర్ణంగా తొలగించాలి అనేటువంటి విషయాన్ని వాళ్ళు మాట్లాడినరు. ఇవాళ బుధవారం రోజు జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ ఉంటుంది కాబట్టి ఇవాళ వాళ్ళు ఏదైతే ప్రచారం చేసుకుంటున్నారో ఇవాళ నామమాత్రంగా వాళ్ళు ఏదో గొప్ప విజయాన్ని సాధించిండ్రు అనేటువంటి ఆలోచన లోపల వాళ్ళు చేస్తా ఉన్నారు. కానీ ఇవాళ పెట్రోల్, డీజిల్ తర్వాత వీటిని తగ్గిస్తే ఆటోమేటిక్ గా అన్ని కూడా తగ్గేటువంటి పరిస్థితి ఉంటది. కాబట్టి ఇది తగ్గకుండా వేరే తగ్గిస్తాము అని అంటే వారి ప్రయోజనాల కోసం మాత్రమే ఆలోచన చేస్తా ఉన్నారు అనేటువంటి విషయాన్ని తప్పకుండా తెలంగాణలో ఉన్నటువంటి పెట్రోల్ సంబంధించి మీరు ఇప్పుడు ఈ ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. మీరు గతంలో 2014 నుంచి దాదాపు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఎందుకు పెట్రోల్ రేట్లు తగ్గించలేదని అక్కడ వెంకటరెడ్డి గారు ఒక ప్రశ్న అడుగుతా ఉన్నారు. వెంకటరెడ్డి గారు ఏం మాట్లాడతారు? అయ్యిందాన్ని ఆకిట్లో పెడతాడు, కాందాన్ని కంచాన్ని పెడతారు. వాళ్ళ నిజంగా వాళ్ళు అధికారంలో ఉండి వాళ్ళ పుష్కర కాలంగా వాళ్ళు పెంచుతున్నటువంటి విధానాల్ని మీరు గమనిస్తే గనక ఈ దేశంలో ఉన్నటువంటి సామాన్య పౌరులు ఎవ్వరు కూడా ఇవాళ అన్ని రకాల దాంట్లో జిఎస్టీ విధించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఏదో తగ్గిస్తాము అని అంటే ఇవాళ భారాన్ని, ఆకాశమెత్తు భారాన్ని మేము పెంచుతాం కానీ ఏదో తులమెత్తు దాన్ని మేము తగ్గిస్తాము అంటే అది ఎట్లా సాధ్యమవుతుంది సార్? కాబట్టి ప్రధానంగా ఇవాళ జరగబోయేటువంటి జిఎస్టీ సమావేశం ఉంది కాబట్టి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు బాధ్యతాయుతంగా ఇవాళ భారతదేశ ప్రజల తరపున ఆయన రాసిండు. ఇవాళ చేనేత వస్త్రాల పైన కంప్లీట్ గా పూర్తి స్థాయిలో జిఎస్టీని తొలగించాలి అనేటువంటి విషయాన్ని అది చేసిండ్రు. అది ఒక వాళ్లకు తగ్గించడమే కాదు సార్, ఇవాళ మన సాంప్రదాయాన్ని అది చేసుకునేటువంటి పద్ధతిలో ఉంటది. కాబట్టి తప్పకుండా చేనేత పైన ఇవాళ వాళ్ళు పూర్తి స్థాయిలో జిఎస్టీని తొలగించాలి అనేటువంటి ప్రతిపాదన. అంతేకాకుండా ఆరోగ్య బీమా, జీవిత బీమా పైన కూడా జిఎస్టీని తొలగించాలి. విద్యకు సంబంధించినటువంటి ఫీజుల పైన కూడా జిఎస్టీని తొలగించాలి. అంతేకాకుండా క్యాన్సర్ కు సంబంధించినటువంటి ఔషధాలు లేదు అనుకుంటే ఆ మందుల పైన కూడా జిఎస్టీని తొలగించాలి. ఇట్లా అనేక అంశాల పైన వాళ్ళు మాట్లాడినటువంటి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తప్పులేదు, కాకపోతే మీరు అధికారంలో ఉన్నప్పుడు అరవింద్ గారు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అడగడం తప్పులేదు, కాకపోతే మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు ఇటువంటి ప్రశ్నలు రేస్ చేయలేదు అనేది ఇక్కడ ప్రశ్న. ఇవాళ తప్పకుండా 2014 నుంచి 23 డిసెంబర్ వరకు అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు చేనేత బీమా అనేటువంటి దానిపైన వాళ్లకు నూళ్లకు సంబంధించి 50% సబ్సిడీలతో చేనేత కుటుంబాలకు ధీమానందించినటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇవాళ తప్పకుండా వాళ్ళందరూ బాగుంటేనే ఇవాళ నేతన్న, గీతన్న తర్వాత సకల జనుల సబ్బండ వర్గాలు తెలంగాణలో అంటే అన్ని కులవృత్తులు అన్ని బాగుంటేనే మనం బాగుంటాము అనేటువంటి గొల్ల కుర్మలకు ఇవాళ గొర్రెలు కానివ్వండి, లేదు అనుకుంటే ముదిరాజులకు చేపలు కానివ్వండి, ఇట్లా అనేక కుల వృత్తులని ఇవాళ పైకి తీసుకురావడం, వాళ్ళు ఆర్థికంగా ఎదగడమే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ధ్యేయంగా పనిచేస్తాం. కానీ ఇవాళ వేరొకరిలాగా పనిచేస్తలేం సార్. మాకు
ఒకటి తెలంగాణ ప్రయోజనాలు మాకు ముఖ్యం కాబట్టి అదే ఫస్ట్ కాబట్టి, తర్వాత వేరే ఏదన్నా ఉన్నా అవి నెక్స్ట్. ఫస్ట్ తెలంగాణ ప్రయోజనాలు బీఆర్ఎస్ పార్టీకి ముఖ్యం. అయితే దీంట్లో భాగంగా మీరు చూసిండ్రు, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సరే ఇవాళ వాళ్ళు ఏది మాట్లాడినప్పటికీ కూడా ఎంత మేరకు ఏం చేసినాము అనేటువంటి విషయాన్ని అదే తెలంగాణ ప్రయోజనాల కోసం నరేంద్ర మోదీతో ఎందుకు మీరు సాక్షాత్గా ఉండలేకపోయారు, ఎందుకు ప్రజల కోసం మేము చేయలేకపోయారు అనే విమర్శ మీరు ఎందుకుంది సార్? నరేంద్ర మోడీ గారు నిజంగా తెలంగాణ రాష్ట్రానికి సరే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆయనకు చోటే బాయిగా ఉంటున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. మన దౌర్భాగ్యం ఏంటి అంటే జై తెలంగాణ అనేటువంటి వ్యక్తి ఇవాళ మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. సరే ఆయన చోటే బాయిగా వివరిస్తా ఉన్నాడు. ఇవాళ ఆయన 50 సార్లు ఢిల్లీ పర్యటన చేస్తా ఉన్నాడు. రాహుల్ గాంధీనో లేకుంటే ప్రధానమంత్రినో లేకుంటే కేంద్ర మంత్రినో కలుస్తా ఉన్నాడు. 5 రూపాయలన్నా 50 సార్లు పోతే 50 పైసలన్నా ఈ రాష్ట్రానికి తీసుకురాలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఇవాళ కొత్తగా కొలువుదీరినటువంటి సర్కారు వైఫల్యం ఉన్నది. అంతేకాకుండా ఇవాళ ఇద్దరు కేంద్ర మంత్రులుగా వివరిస్తున్నటువంటి తీరు మన రాష్ట్రం నుంచి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మొన్ననే మీరు సెమీ కండక్టర్ పరిశ్రమని మీరు చూసుకుంటే అన్ని అనువైనటువంటి ప్రదేశం ఇవాళ హైదరాబాద్ అయితే మహేశ్వరంలో 10 ఎకరాల భూమిని సేకరించి పెడితే ఇవాళ ఎకో సిస్టమ్ ఉన్నటువంటి పరిస్థితి హైదరాబాద్ లో ఉంటే కూడా అది ఓవర్ నైట్ లో చంద్రబాబు నాయుడు తీసుకపోతే కూడా నోరు పెదవలేనటువంటి దుస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ బీజేపీ కానివ్వండి, లేదు అనుకుంటే కాంగ్రెస్ పార్టీ 8+8ని మనం గెలిపిస్తే గుండు 0ని తీసుకొస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఇవాళ ఏం చేసింది బీజేపీ పార్టీ, ఏం చేస్తా ఉన్నది బీజేపీ పార్టీ గత పుష్కర కాలంగా మీరందరూ కూడా గమనిస్తా ఉన్నారు. ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా రావాల్సినటువంటి బాటా విషయంలో మేం ప్రశ్నించినాం. బీఆర్ఎస్ గొంతుకలై మేం ప్రశ్నించినాం. మేము గతంలో చెప్పినాం ఇవాళ మోసపోతే గోసపడతాం అనేటువంటి విషయం చెప్పినాం. సరిగ్గా కేసీఆర్ గారు ఏ విషయం అయితే చెప్పిండో అదే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతా ఉన్నది అనేటువంటి విషయాన్ని గ్రహిస్తే బాగుంటది. ఈ తెలంగాణ లేకుండా చేసేటువంటి ప్రమాదంలో చేస్తా ఉన్నారు. తెలంగాణకు శ్రీరామ రక్ష కేసీఆర్ అనేటువంటి విషయాన్ని ఇప్పటికే తెలంగాణ ప్రజలందరూ గ్రహిస్తా ఉన్నారు అనేటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను సార్. నిజం కాదా? పైన పెరుగు పైన ఉప్పుల పైన పప్పుల పైన ఇవాళ సామాన్యుని నడ్డి విడిచేటువంటి పద్ధతుల ఇవాళ జిఎస్టిని విధించినటువంటి మాట వాస్తవం కాదా? బీజేపీ పార్టీకి నాయకుడు ఏదేదో విషయాన్ని చెప్తా ఉన్నాడు. ఇవాళ తెలంగాణ ప్రజలు ఏమన్నా అమాయకులా? లేదు అనుకుంటే భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఏమన్నా వేరే రకంగా ఉన్నటువంటి వాళ్ళ వెంకటరెడ్డి గారు మీరు మాట్లాడాలి.